హలో అండి. మాన్సూన్ సీజన్ వచ్చేసింది. సో ఈ సీజన్లో న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమేం రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబీ సిండ్రోమ్, గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. సో న్యూరలాజికల్గా మాట్లాడుకుంటే ఎక్యూట్ ఆన్సెట్ వీక్నెస్ ఉంటుంది. వాళ్ళు నడవలేకపోవడం, మెట్లెక్కడానికి, చెప్పులేసుకోవడానికి, లేదంటే గనక వస్తువులు ఏదైనా చేత్తో పట్టుకోవడానికి, వీటికి కూడా కష్టమవుతూ ఉంటుంది. ఇది మామూలు న్యూరోపతి కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సివియర్గా వస్తుంది. వచ్చిన కొద్ది రోజుల్లోనే బాగా స్ప్రెడ్ అయిపోయి ముదిరి అది రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో కూడా దారితీస్తుంది. అంటే వాళ్ళ ఊపిరితిత్తుల మజిల్స్ని కూడా వీక్ చేసేసి వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి, మింగడానికి, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటి? మాన్సూన్ సీజన్లో తరచూ వచ్చే జలుబు, దగ్గు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే బయట ఫుడ్ తిన్నప్పుడు తరచుగా క్యాంపెలోబాక్టర్ జెజుని అనే ఇన్ఫెక్షన్ మన ఇంటెస్టైన్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రెండిటి ఇన్ఫెక్షన్స్ లోనూ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆ తెల్ల కణాలు ఏవైతే ఉంటాయో వాటిలో నరాలని కూడా ఎఫెక్ట్ చేసే ఒక రకమైన ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడైతే ఆ నరాలని ఎఫెక్ట్ చేస్తుందో క్రాస్ రియాక్షన్ వలన వాళ్ళలో ఈ జీబీ సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే అందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వలన ఈ జీబీ సిండ్రోమ్ వచ్చేది 1,00,000లో ఒకరికి జరుగుతుంది. కానీ మనం అందులో ఉండకూడదు అని అంటే మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మాన్సూన్ సీజన్లో బయట ఫుడ్ అవాయిడ్ చేసి జలుబు, దగ్గు లేదా అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకొని తద్వారా ఈ జీబీ సిండ్రోమ్ అనే దానికి గురవకుండా మనల్ని రక్షించుకోవచ్చు.